మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనము. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. నీవు యేసును కనుగొన్నావా? నిరాశకు సంబంధించిన లోయలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంత విశ్వాసం, అంత భక్తి, అంత ప్రార్థన అని చాలామంది నిన్ను నిరుత్సాహపరుస్తారు. ఆయన నిజంగా కనుగొనాలని కోరువారెవరైనా ఆయనను కనుగొననట్లు కనిపించినను వారు యేసును వెతుకుచూనే వెళ్తారు. అటువంటి వారు ఆయనతో మరియు ఆయన నిజమైన పిల్లలతో ఉన్నానని నిశ్చయత కలిగేంత వరకు సంతృప్తి చెందరు. ఆ దినాల్లో నదుల్లో మొసళ్ళుండేవి. అవి ఏనుగులను సహితము తినేసేవి. అయినప్పటికీ జ్ఞానులు నక్షత్రాన్ని చూచి వెళ్ళారు. మేము ఒక నక్షత్రమును చూచాము కాబట్టి మేము విశ్రాంతి తీసుకొనలేము అని వారు చాలామందికి జవాబు ఇచ్చి ఉంటారు. తాబోరు పర్వతం మీద యేసు రూపాంతరం చెందినప్పుడు పేతురు యేసుతో ఉన్నాడు. యేసు యొక్క వెలుగును పేతురు చూచాడు కాబట్టి అతడు తను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో నిశ్చయతతో మాట్లాడుచున్నాడు. ప్రతి హృదయంలో నక్షత్రం ప్రకాశిస్తూ ఉండును. నీ హృదయంలో అది ప్రకాశించుచున్నదా? వారి హృదయాల్లో నక్షత్రం ప్రకాశించుచుండినది. అదే నక్షత్రం ఆకాశంలో కూడా ప్రకాశిస్తూ ఉన్నది. యేసు జన్మించిన స్థలమునకు వారిని మోసిన ఒంటె వారి విశ్వాసమై ఉన్నది. నక్షత్రము నీ హృదయంలో ఉదయించిందా? ఆయనలో నీకు అవసరమైన ఐశ్వర్యాలు, ఆనందము మరియు ఆరోగ్యాన్ని ఎప్పుడు కనుగొన్నావో నీవు చెప్పగలవా? నా భవిష్యత్తును గూర్చి ఆయన నన్ను ముందుగానే హెచ్చరించేవాడు. ఆయన నాకు ఉపదేశించేవాడు. నేను ఆయన్ను కలుసుకున్న సమయం నుండి ఆయన నన్ను కాపాడుతూ ఉన్నాడు. నేను జారినట్లయితే నేను దాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటాను. ఆయన ఎల్లప్పుడూ నాతో ఉన్నాడని నేను కనుగొన్నాను. వారు ప్రయాణం చేసి యెరూషలేమునకు చేరుకున్నారు. రాజు ఎక్కడ ఉన్నాడు? యూదులు ఏమి తినవలెనో మరియు ఏమి ధరించుకొనవలెనో అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞానుల ప్రశ్నను గూర్చి వారు ఆశ్చర్యపడ్డారు. హేరోదు నరహంతకుడు. అతడు తన తల్లిని, భార్యను, 2 కుమారులను మరియు తనకు బంధువైన ఒక యాజకుని చంపాడు. హేరోదు కలవరపడ్డాడు. నూతనంగా జన్మించిన బిడ్డను చూడ్డానికి యెరూషలేము నుండి ఎవరూ రాలేదు. రక్షకుడు జన్మించునని యూదులకు తెలియను. అయినప్పటికీ వారు జ్ఞానులతో వెళ్ళలేదు. కాబట్టి జ్ఞానులు నక్షత్రాన్ని మరలా చూచారు. అది వారిని బెత్లెహేమునకు నడిపించింది. జాన్సంగ్ అమెరికాలోని వేదాంత కళాశాలలో యేసును కనుగొనలేదు. ఒక వేదాంత కళాశాల కంటే తన గృహమే మంచిదని అతడు అన్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన ఆరాధించగోరుచున్నాము. ప్రయాసపడి ఆయన్ను కనుగొని ఆ 3 జ్ఞానుల మొర అదియే. వారు ఆయన స్తుతించారు. వారి హృదయంలోనికి జీవం వచ్చింది. అది ఒక క్రొత్త కృప. ఎన్నడూ ఒక చెడు తలంపు లేక చెడు భావోద్రేకము మరియు హృదయంలో తటస్థించలేదు. అటువంటి స్త్రీ గర్భములో ఈ బిడ్డ పెరిగాడు. యేసు కన్నుల్లో పరలోక జీవం ఉన్నది. యేసు వైపు చూడు. అతడు ఒక ప్రవక్త. ఒక జ్ఞాని బంగారము తెచ్చి యేసును ఆరాధించాడు. మరియు ఆ బంగారం అలంకరణకు కానీ లేక దాచి ఉంచుటకు కానీ యేసు యొక్క తల్లిదండ్రులకు అవసరం లేదు. కానీ అది వారి ఐగుప్తు ప్రయాణమునకు అవసరమైనది. ఇతరులు వేరే బహుమానాలు తెచ్చారు. మనము కూడా ఆయన్ను ఆరాధిద్దాము.